సవ్వాలే లేదు. సభలు నిర్వహించడంలో ఇప్పటి వరకు ఆ పార్టీని కొట్టిన వారే లేరు. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా, ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగ సభలను సక్సెస్ చేయడంలో కారు పార్టీ ట్రాక్ రికార్డు వేరే లెవెల్. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతుంది. మరి మరోసారి అక్కడే వేదికను సిద్ధం చేయడం వెనక అసలు కారణాలు ఏంటి? ఎందుకు అదే ప్లేస్ను బీఆర్ఎస్ బాస్ ప్రిఫర్ చేస్తున్నారు? ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అధికారం, ఇప్పుడు ప్రతిపక్షంగా కథనోత్సాహం. మొత్తంగా గులాబీ సేన 25 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అధికార పార్టీగా 10 ఏళ్ల పాటు పండగల ఆవిర్భావ వేడుకలు చేసుకున్న కారు పార్టీ ఇప్పుడు విపక్షంగా రజతోత్సవ వేడుకలు సిద్ధమవుతోంది. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్గా కలిసి వచ్చిన వరంగల్, కరీంనగర్ జిల్లాలనే ఈ వేడుకలకు వేదికగా ఎంచుకున్న గులాబీ పార్టీ అక్కడి నుంచే మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయించుకుంది. ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేరల్లోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉద్యమ పార్టీగా అధికార పక్షంగా ఇంతకు ముందు ఒక ఎత్తు, ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు, అందులోనూ 25 ఏళ్ల రజతోత్సవ పండుగ. అందుకే మహాసభ నిర్వహణ ద్వారా తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలను, ప్రజలను రప్పించాలని చూస్తోంది గులాబీ సేన. అధికారంలో ఉంటే ఆ రేంజ్ మరోలా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఎన్నో అడ్డంకులను అధిగమించి అనుకున్న స్థాయిలో మహాసభను విజయవంతం చేయడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. అందుకే బీఆర్ఎస్ సభ ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్ అధికారం ఉన్నా లేకున్నా బహిరంగ సభ నిర్వహణలో మనల్ని కొట్టేవాడు లేదన్నట్టుగా మనోధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తుంది. ఆవిర్భావం నుంచి నేటి దాకా ఎన్నో ఒడిదుడుకులను చూసిన బీఆర్ఎస్ కు ఓటములు కొత్త కాకపోవచ్చు. కానీ ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన వరుస ఓటములు పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపాయని చెప్పాలి. అప్పటి నుంచి అధినేత కేసీఆర్ అడపదడప ఫామ్ హౌస్ కు వచ్చిన నాయకులకు ఉద్దేశించి మాట్లాడడం తప్ప బయటకు మాత్రం రాలేదు. దీంతో ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ 25వ వసంతాల వేడుకలో ఆయన ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి గులాబీ శ్రేణులతో పాటు ప్రజలు, ఇటు ప్రత్యర్థుల్లోనూ వ్యక్తమవుతోంది. ఉద్యమ ఆరంభం నుంచి బీఆర్ఎస్ కు వెన్నంటి నిలిచిన కరీంనగర్, వరంగల్ జిల్లాలంటే గులాబీ సేనకు విపరీతమైన సెంటిమెంట్. ఏ ఉప ఎన్నికలు వచ్చినా, ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినా ఇక్కడి నుంచే సింహనాదం పూరించేవారు కేసీఆర్. సో గతంలో ఇక్కడ బీఆర్ఎస్ నిర్వహించిన సభలు సక్సెస్ అయిన తీరు కూడా అదే రుజువు చేస్తున్నాయి. అందుకే అదే సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తే వరంగల్, కరీంనగర్ జిల్లాల పొలిమేరల్లోనే ఈ మహా బహిరంగ సభకు సన్నాహాలు చేస్తుంది బీఆర్ఎస్. దీని ఏర్పాటుకు మొదలుకు నిర్వహణ వరకు అన్ని బాధ్యతలు వరంగల్ ఉమ్మడి జిల్లా చెందిన నేతలకు అప్పగించిన అధినేత ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. NH 563 ఎల్కతుర్తి గ్రామ శివారులోని 1200 ఎకరాల్లో బీఆర్ఎస్ బహిరంగ సభ జరగనుంది. ఇందులో 159 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటే మిగతా స్థలాన్ని పార్కింగ్, భోజనశాలలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు వాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను, సాధారణ ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను, ఇంకా ప్రైవేట్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో ఈ మహాసభ బీఆర్ఎస్ కు మంచి బూస్టింగ్ అవుతుందనేది ప్రజల అభిప్రాయంగా వ్యక్తమవుతుంది. సెంటిమెంట్ ప్లేస్ లో సభ కొత్తగా వచ్చిన కష్టాల నుంచి గట్టెక్కిస్తుందా అన్నది కూడా ఆసక్తి రేపుతుంది. మరో భారీ విజయానికి ఇక్కడే నాంది వేసుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ కు, ఆ పార్టీ శ్రేణులకు అధినేత ఏం చెబుతారో, తదనంతరం రాజకీయాల పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. సో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.